మనం క్రమశిక్షణలో పెట్టుకోలేము. క్యాసినో ఆడితే డబ్బు వస్తుందా? డబ్బు పోవడమే. అందరినీ క్రమశిక్షణలో చూస్తున్న మోహన్ బాబు గారు ఇంటిలో క్రమశిక్షణ లోనైంది. లాభం లేదు, నువ్వు క్రమశిక్షణ తప్పుతున్నావు. అర్జెంటుగా నిన్ను దారిలో పెట్టక తప్పదు. అంటే నీ కూతురు గారు చేస్తున్నారే, మీరు చెప్పాలి కదా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ కనుక చిరంజీవి గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవడు? మోహన్ బాబు గారు. నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. బజార్లో మొత్తం తండ్రి పోడు ఇంత క్రమశిక్షణ కలిగిన తండ్రి కాట్ల కుక్కల్లా కొట్టుకొని సస్తున్నారు బజా. మీలో మీరు కొట్టుకొని చావండి. తండ్రి మా తండ్రి రోజుకో పెంట, రోజుకో గొడవ. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? పిచ్చోళ్ళ కొట్టుకోవడం ఏంటి, ఆ గొడవలు ఏంటి, మైకులతో మీరు కొట్టడం ఏంటి? మోహన్ బాబు గారు వజ్రోత్సవాలు చూశారు కదా, చిరంజీవి గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవరు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? మోహన్ బాబు గారు పరువుని తీసుకొచ్చి బజార్లో పెట్టారు. నన్ను క్రమశిక్షణలో పెట్టాలనే తాపత్రయంతో పాపం తను క్రమశిక్షణ తప్పాడు బాబాయ్. తండ్రి ఏదేమైనా గతం గత మీరు తీస్తున్న కన్నప్పకి 1,000 కోట్ల రూపాయలు రావాలని ఆ పండిత పుత్ర పరమసుంట అని ఉండండి స్వామి, ఇప్పటికే పరువు పోయి పంచ జారుతున్నది. క్రమశిక్షణ తప్పిన మీ ఫ్యామిలీకి క్రమశిక్షణ కలగాలని తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసురా. బెల్ట్ ఎందుకు లేండి, బయలుదేరుతా. ఆ సినిమా ఫ్లాప్ అయితే రోడ్లో పడిపోతుంది కంప్లీట్ ఇల్లు.